హలో అందరికీ ఈరోజు టమాటా పచ్చడి ప్రిపేర్ చేశాను. పచ్చళ్ళు అంటే చాలా కష్టం అంటారు కానీ చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే పచ్చడి టమాటా పచ్చడి. ఆ టమాటా పచ్చడిని ముందుగా టమాటాలు శుభ్రం కడిగేసుకుని తడి లేకుండా తుడిచి కట్ చేసి రెడీ పెట్టుకుందాం. తర్వాత మెంతులు ఆవాలు డ్రై రోస్ట్ చేసి చల్లారపెట్టి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. కట్ చేసుకున్న టమాటాలు కొద్దిగా ఆయిల్ చింతపండు వేసేసి దగ్గరికి అయ్యేంత వరకు ఉడకబెట్టి చల్లారి పెట్టేసుకుని మిక్సీలో వేసేసుకుని ఇప్పుడు ఇందులోకి మెంతులు ఆవాల పిండి హాఫ్ కప్ సాల్ట్ ఫుల్ కప్ కారం కొన్ని వెల్లుల్లి వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వెల్లుల్లి శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు వేగిన తర్వాత కొద్దిగా చల్లారాక మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి బాగా మిక్స్ చేసేసుకుని చక్కగా బయట అయితే వారం రోజులైనా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 2 నెలలు ఖచ్చితంగా ఉంటుంది. మాకైతే వారం రోజుల్లో ఖాళీ చేసేస్తారు. అంత రుచిగా ఉంది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అద్దరిపోయింది. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టేయండి.